ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो मुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया। भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। Today we want to discuss Srimad Bhagavatam. Srimad Bhagavatam is like a nectar, Bhagavat Amrit. By hearing and reading Srimad Bhagavatam, we will take the nectar which will not only make us temporary immortal, but it will permanent immortal. అయితే ఈ రోజు మనము శ్రీమద్ భాగవతాన్ని చర్చిద్దాము. శ్రీమద్ భాగవతం అనేది అమృతం, భాగవతామృతం. ఈ భాగవతామృతాన్ని మనం తీసుకోవడం వలన అది మనకి తాత్కాలికంగానే కాకుండా శాశ్వతంగా కూడా మృత్యురహితంగా చేస్తుంది. Those who are hearing, you are very fortunate. Let us hear very carefully and make our life free from worldly problem permanently. ఎవరైతే ఈ భాగవతాన్ని వింటున్నారో వారు చాలా అదృష్టవంతులు. మనము ఈ భాగవతాన్ని చాలా జాగ్రత్తగా విని మన జీవితాన్ని ఈ లౌకిక సమస్యల నుండి విముక్తులను చేసుకుందాం. Scripture says that to be relieved from worldly tritap, this adhyatik, adibhautik, adidaivik, it's very difficult. శాస్త్రం చెబుతుంది ఈ భౌతిక తాపాలైన ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికాల నుండి బయటపడడం అనేది చాలా కష్టం. But by the blessings of Srimad Bhagavatam Gita, it is possible. కానీ శ్రీమద్ భాగవతం, భగవద్గీత తాలూకా ఆశీర్వాదం వలన అది సాధ్యం అవుతుంది. So whenever we have opportunity, we should hear Harikatha. Harikatha will clean all our tritap and take to the permanent nectar. అయితే మనకి ఎప్పుడు అవకాశం ఉన్నా సరే ఈ హరికథని వినాలి. ఈ హరికథ అనేది మన తాలూకా తాపాలను అన్నింటినీ కూడా తీసివేసి మనకి అమృతాన్ని ప్రసాదిస్తుంది. Especially this nectar is touched by all this saintly person which is amalgamated by Srila Prabhupada. ముఖ్యంగా ఈ తాలూకా అమృతం అనేది సకల సాధు పురుషుల ద్వారా తాకబడింది, ఏదైతే శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా సమ్మేళనం చేయబడింది. Srila Prabhupada gave commentary from all these Acharya, Ramanujacharya, Jamuna Acharya, then Madhava Acharya, King Kulashekhar, Chaitanya Mahaprabhu, Nityananda Prabhu, Haridas Thakur, Narottama Das Thakur, Goswamis. అయితే శ్రీల ప్రభుపాదుల వారు, రామానుజాచార్యుల వారు, యమునాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, అలాగే శ్రీ చైతన్య మహాప్రభు వారు, నిత్యానంద ప్రభు వారు, అలాగే కులశేఖరాల వారు, అలాగే ఇంకా చాలా మంది వైష్ణవ ఆచార్యుల తాలూకా భాష్యాన్ని ఆయన సమ్మేళనం చేశారు. లోచన్ దాస్ ఠాకూర్, నరోత్తమ దాస్ ఠాకూర్, విశ్వనాథ్ చక్రవర్తి, Sridhar Swami, Chanidas Vidyapati. He didn't leave anybody. Jiva Goswami Pada. All the best commentary he put in this Srimad Bhagavatam. అయితే లోచన్ దాస్ ఠాకూర్ వారు, అలాగే నరోత్తమ దాస్ ఠాకూర్ వారు, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు, శ్రీధర స్వామి, అలాగే చండీదాస్, విద్యాపతి, ఆయన ఎవరిని విడిచిపెట్టలేదు. అందరి ఆచార్యుల తరక భాష్యాన్ని కూడా ఆయన శ్రీమద్ భాగవతంలో పొందుపరచడం జరిగింది.
if we drink this nectar of Bhagavat Amrit, it certainly will go back to God. ఈ భాగవతామృతాన్ని మనం తాగినట్లయితే తప్పకుండా మనం భగవద్ధామానికి తిరిగి వెళ్తాం. How many is interested to be aloof from Tridham? అయితే చింతల నుండి బయటపడాలని ఎంతమంది అనుకుంటున్నారు? Those who have not put hand, that means they want to suffer. ఎవరైతే చేతులు ఎత్తలేదో వారు కష్టాలు పడాలనుకుంటున్నారు. But I think everybody put a hand. కానీ నాకు తెలుసు అందరూ చేతులు ఎత్తారు. So here is a nice story. Last many months we are discussing Bhagavat Amrit. But Swayambhava Manu Satarmarani had a 2 sons and 3 daughters. అయితే ఈ చక్కని వృత్తాంతాన్ని మనం చాలా గత నెల రోజులుగా చర్చించుకుంటున్నాము. శ్రీమద్ భాగవతంలో స్వయంభువ మనువు శతరూప రాణికి 2 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. So now you may say, Prabhuji, why to discuss somebody's family life? మీరు అడగవచ్చు, ప్రభుజీ ఎవరో కుటుంబ వ్యవహారం మనం ఎందుకు చర్చించాలి అని. But they are not ordinary people. కానీ వారు సాధారణమైన వ్యక్తులు కాదు. Swayambhava Manu Satarmarani, they gave their daughter Devahoti to Kardama Muni. స్వయంభవ మనువు శతరూప రాణి వారి కుమార్తె దేవహూతిని కర్దమునికి వివాహం చేశారు. Kardama Muni, he prayed to the Lord. And the prayer, all of a sudden, he told that actually I want to be householder. అయితే కర్దముని దేవాదేవునికి ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థనలో ఆయన అకస్మాత్తుగా చెప్పారు, నాకు ఈ విధంగా సంతానం కావాలని. He was an ascetic. He was praying at the bank of Saraswati River. ఆయన ఒక సాధువు. ఆయన సరస్వతి నది తీరంలో భగవంతుని ప్రార్థిస్తున్నారు. But when a saintly person gets married, maybe something good going to happen. కానీ ఎప్పుడైతే ఒక సాధు పురుషుడు వివాహం చేసుకుంటాడో ఏదో మంచి జరగబోతుంది. And Narada Muni, he inspired Devahoti to get married to Kardama Muni. నారదముని దేవహూతిని కర్దమునికి వివాహం చేసుకోమని ప్రోత్సహించారు. And we saw that Bhagavan Kapil born out of Devahoti and Kardama. అయితే మనం చూసాము కపిల భగవానుడు జన్మించారు దేవహూతి కర్దమునులకి. And to have a Supreme Lord Vishnu as a son, Krishna as a son, is very fortunate. They are not ordinary soul. దేవాది దేవుడైన విష్ణువుని కృష్ణుని కుమారుడిగా పొందడం అనేది అది చాలా సౌభాగ్యం. ఎందుకంటే వారు సాధారణమైన ఆత్మలు కాదు. Those who are sitting here or hearing or will hear, how many they are thinking according to our wish the children will be? అయితే మీలో ఎవరైతే ఇక్కడ కూర్చొని వింటున్నారో వినబోతున్నారో మీలో ఎంతమంది మనకు అనుగుణంగా మన పిల్లలు ఉంటారు అని చెప్పి అనుకుంటున్నారు? We ordinary people, we think that our children, if you just get good mark or somehow get some big post or do some big business, will be happy. అయితే సాధారణమైన మనం అనుకుంటాము మన పిల్లలకి ఏదో మంచి మార్కులు వస్తేనో మంచి ఉద్యోగాలు వస్తేనో లేదంటే పెద్ద వ్యాపారం చేస్తే మనం ఆనందిస్తాము. But how many people they wish their son should be supreme personality of Godhead? కానీ మీలో ఎంతమంది దేవాది దేవుడు కుమారుడిగా రావాలని చెప్పి అనుకుంటున్నారు? If that is not possible, at least we should pray our son should be a devotee of the Lord. అది సాధ్యం కాకపోతే కనీసం మన కుమారుడు ఒక భక్తుడిగా మారాలని మనం ప్రార్థించాలి. This is one daughter. Then Prasuti was married to Daksha. అయితే ఈవిడ ఒక కుమార్తె అయితే ప్రసూతి ఇంకొక కుమార్తె దక్షుడికి వివాహం చేశారు. And Daksha had many daughters. They were married to all the demigods. దక్షునికి ఎంతో మంది కుమార్తెలు ఉన్నారు. వారందరూ వివిధ దేవతలకి వివాహం చేసుకున్నారు. And youngest was married to Lord Shiva on the request of Brahma. అయితే వారిలో ఆ చిన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ పరమశివుడికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది బ్రహ్మదేవుని అభ్యర్థన మేరకు. That was Sati, but we know what happened to. We'll discuss some days. Sati, though Daksha didn't like, but Sati went against her husband wish to Daksha's house, but Sati also didn't feel very good, which Lord Shiva predicted. అయితే మనము అయితే ఆ చిన్నావిడ సతీదేవి ఆవిడకి ఏం జరిగిందో మనము చర్చించాము. దక్షునికి ఇష్టం లేకపోయినా సరే ఆవిడ తాలూకు భర్త అభీష్టానికి విరుద్ధంగా ఆవిడ దక్షిణ ఇంటికి వెళ్ళడం జరిగింది. Srila Prabhupada said, if the husband is devotee, Vaishnava is Vaishnava, wife should cooperate.
శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేవారు, భర్త గాని భక్తుడు వైష్ణవుడు అయితే భార్య సహకరించాలి అని. But we saw Sati did little mistake, may not be mistake, but it turned out to be very ill-fated event. అయితే మనం చూసాము సతీదేవి చేసిన చిన్న తప్పిదానికి నిజానికి అది తప్పిదంగా కూడా పరిగణించబడకూడదు. అయినా సరే ఆ తప్పిదానికి ఎంత ఆ, ఆ, ఎంత ఆ, ఎంత విపత్తు జరిగిందో మనం చూసాం. So we knew that Daksha, he offended Lord Shiva, and later on he begged pardon. అయితే మనకు తెలుసు దక్షుడు పరమశివుని పట్ల అపరాధం చేశాడు, తర్వాత ఆయన క్షమాపణ వేడుకున్నాడు. Srimad Bhagavatam, it also say later that Daksha again changed his body, because they are spiritual people, that demigod, they can change their body. Again, Daksha, initially he got the goat head, but later on he changed the body. శ్రీమద్ భాగవతం చెప్తుంది దక్షుడు తర్వాత తన శరీరాన్ని మార్చుకున్నాడు అని చెప్పి. ఎందుకంటే వారు దేవతా పురుషులు, వారి శరీరాన్ని మార్చుకోగలరు. ఆయనకి మొదట ఈ మేక తల ఉండేది, ఆ తర్వాత ఆయన శరీరాన్ని మార్చుకున్నాడు. So we should be careful not to commit Vaishnava aparadha. అందువలన మనం వైష్ణవ అపరాధం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. Lord Shiva, because he was very simple looking, పరమశివుడు and he stays in mortuary ground with all those people who are really hopeless, but he doesn't want anything in this world, but he prayed to the Lord. అయితే పరమశివుడు చూడడానికి చాలా సరళంగా ఉంటారు. ఆయన పనికి మారిన వాళ్ళందరూ చుట్టుముట్టూనే ఉండగా ఆయన శ్మశానంలో నివసిస్తూ ఉంటారు. అయినా సరే ఆయనకి ఈ ప్రపంచం నుండి ఏమీ అవసరం లేదు. ఆయన కేవలం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. He wants all should be happy. అందరూ ఆనందంగా ఉండాలని ఆయన అనుకుంటారు. In India, many they follow Lord Shiva భారతదేశంలో చాలా మంది పరమశివుని ఆరాధిస్తారు. for quick blessings. ఎందుకంటే త్వరితగతిన ఆశీర్వాదం పొందడానికి. So then another daughter, Devahoti, Prasuti and Akriti. Akriti was married to says Ruchi. అయితే ఇంకొక కుమార్తె అయిన ఆకృతి రుచికి వివాహం చేసుకున్నారు. And those days there was a condition. So Manu Maharaj made a condition to Ruchi that whatever the child will born, that will be my child. అయితే ఆ రోజుల్లో స్వయంభూ మనువు రుచికి ఒక షరతు పెట్టారు, మీకు ఎవరైతే పిల్లవాడు జన్మిస్తాడో తనని నా పిల్లవాడుగా అప్పగించాలి అని. Now you may say how it is possible. మీరు అడగవచ్చు, అదే విధంగా సాధ్యము. It's like adopted. అయితే like- అది దత్తత తీసుకోవడం వంటిది. In India, the olden days it was there. Somebody having a, sometimes they ask that one of your child you give us, will keep with us only. భారతదేశంలో పాత రోజుల్లో ఈ వ్యవస్థ అనేది ఉండేది. కొంతమంది అడిగేవారు, మీ ఒక పిల్లాడిని మాకు ఇవ్వండి, మా దగ్గర మేము పెంచుకుంటాము అని. Olden days, maybe in India, one couple had many children, so they used to give. They say, okay, my father will take care of them. అయితే పాత రోజుల్లో భారతదేశంలో ఒక దంపతులకి ఎంతో మంది పిల్లలు ఉండేవారు, అందువలన వారికి ఇచ్చేవారు, ఎవరైనా వారిని పెంచుకుంటామంటే. Ruchi's son was Jagya Bhagavan. రుచి కుమారుడు యజ్ఞ భగవానుడు. And Jagya's wife's name, who can tell his wife's name? Huh? Dakshina. అయితే యజ్ఞను తారక భార్య పేరేమిటి? దక్షిణ. So Srila Prabhupada says, if you do Jagya or any spiritual work, there should be some Dakshina. శ్రీల ప్రభుపాదులు వారు చెప్పేవారు, మీరు యజ్ఞం చేసినా, ఆ మాటకు వస్తే ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా సరే దక్షిణ అనేది ఇవ్వాలి. So Krishna told also in Gita, Vidhihinam, Mantrahinam, Dakshinanam. Without Dakshina, that's not very good. It's not very Swatik Yagya. అయితే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు, దక్షిణ ఇవ్వకుండా ఏదైతే యజ్ఞం చేస్తారో అది సాత్విక యజ్ఞం కాదు అని. Our Param Guru Maharaj Srila Prabhupada told we should do Harinam, Sankirtan Yagya and give prasadam to the people. అయితే మన పరమ గురు మహారాజ్ అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, మనము హరినామ యజ్ఞాన్ని చేయాలి, ప్రజలకు ప్రసాదాన్ని వితరణ చేయాలి అని. So this is, we told about 3 daughters. Then today we'll discuss about one son, Uttanpad. అయితే మనము ఈ ముగ్గురు కుమార్తెల గురించి చర్చించాము. ఇప్పుడు ఒక కుమారుడైన ఉత్తానపాదుడి గురించి చర్చిద్దాము. But we saw their descendants, the demigods.
అయితే మనకు తెలుసు వారి తాలూకా వంశీజులు దేవతలు. Devotees had many daughters. They were married to 9 daughters. They were married to all the Muni rishis. దేవహూతికి 9 మంది కుమార్తెలు ఉండేవారు. వారందరూ కూడా వివిధ ముని ఋషులకు వివాహం చేసుకున్నారు. And their descendants also demigods. వారి తాలూకా ఆ వంశీయులు కూడా దేవతలే. Now, why we discuss? Our heart will be cleaned by spiritual atmosphere. అయితే మనం ఎందుకు ఇది చర్చించుకుంటున్నాము అంటే ఈ ఆధ్యాత్మిక వాతావరణంతో మన హృదయం అనేది పరిశుభ్రపరచబడుతుంది. Each one is very spiritual. ప్రతి పదము కూడా చాలా ఆధ్యాత్మికమైనది. Their mind is fixed on spirituality. వారి తాలూకా Supreme మనస్సు Lord. అనేది ఆధ్యాత్మికత దేవాదేవుని పట్ల స్థిరముగా ఉంటుంది. Other, now you say, Prabhuji, why to discuss? మీరు అడగవచ్చు, ప్రభుజీ ఇది ఎందుకు చర్చించాలి? If we don't discuss, then we'll discuss some worldly things. అది చర్చించకపోతే మనం ఏవో లౌకిక విషయాలను చర్చిస్తాము. A devotee who having Bhagavad Gita, Bhagavatam in the heart, they speak about Gita and Bhagavatam. While worldly people, they speak about worldly things. ఒక భక్తుడు ఎవరి హృదయంలో అయితే భగవద్గీత భాగవతం ఉందో వారు భగవద్గీత భాగవతాల గురించే మాట్లాడతాడు. కానీ ఎవరి హృదయంలో అయితే లౌకిక విషయాలతో నిండి ఉందో వారు లౌకిక విషయాలను మాట్లాడతారు. And because they have Gita Bhagavat in the heart, Lord is there in the heart. వారి హృదయంలో గీతా భాగవతం ఉంటుంది కాబట్టి భగవంతుడు కూడా వారి హృదయంలోనే ఉంటారు. Machita madgata prana bodhayanta padaparam kathayantascha mam nityam tushyanti chanamant. There, Krishna says, those who are my devotee, they discuss always about topics of me, and thereby they enjoy. కృష్ణుడు చెబుతున్నారు, ఎవరైతే నా భక్తులు వారు నిరంతరం నాకు సంబంధించిన విషయాలను చర్చిస్తూ ఆ విధంగా వారు ఆనందిస్తూ ఉంటారు. So, Uttanpad had two wives, Suniti and Suruchi. ఉత్తానపాదునికి 2 భార్యలు ఉన్నారు, సునీతి, సురుచి. But somehow in this world it goes like that. Sometimes husband is attached to one wife than another. అయితే ఇది ఈ ప్రపంచంలో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు భర్త ఒక భార్య పట్ల ఆసక్తిని కలిగి ఉంటాడు, ఇంకో భార్య పట్ల ఆసక్తిని కలిగి ఉంటాడు. So one name is Suniti. Niti is principle is good. Another Suruchi, taste is good. అయితే ఒక ఆవిడ పేరు సునీతి. సునీతి అంటే ఆవిడ నీతి చక్కగా మంచిగా ఉంటుంది, ఇంకో ఆవిడ తాలూకు రుచి చక్కగా ఉంటుంది. Actually, whole world is divided. People are interested more in good taste. They don't bother about principles. అయితే ఈ ప్రపంచం అంతా కూడా ఆ విధంగానే ఉంది. ప్రజలకి ఈ తాలూకు మంచి రుచే కావాలి కానీ మంచి నీతి అవసరం లేదు. Many they tells me, Prabhuji, nowadays who believes in principle? Better to be up to this world. అయితే చాలా మంది చెప్తూ ఉంటారు, ప్రభుజీ ఈ నీతి నియమాలను ఎవరు నమ్ముతారు, మనం ఈ ప్రపంచం ఎలా ఉందో అలా ఉండడమే మంచిది అంటూ ఉంటారు. So let us discuss and find out the consequences of Suruchi and Suniti. అయితే మనము ఈ సురుచి తాలూకా సునీతి తాలూకా ఈ ప్రభావం ఏ విధంగా ఉంది, దీని ప్రతిఫలం ఏ విధంగా ఉందో చర్చిద్దాం. So as we all know that Dhruva Maharaj, he was a young boy, his brother, your co-brother is another mother, stepmother son. They're playing, but Uttanpad out of his wife, he didn't give affection or didn't allow Dhruva Maharaj to come to the lap. అయితే మనకు తెలుసు సునీతి కుమారుడైన ధ్రువ మహారాజు ఆయన తాలూకా సవతి తల్లి కుమారుడైన ఉత్తముడు అక్కడ ఆడుకుని ఉంటే ఉత్తానపాదుడు ఆవిడ భార్య ఆయన తాలూకా భార్య అయిన సురుచికి భయపడి కేవలం ఆ ఉత్తముడిని ఎత్తుకున్నాడు. ఆ తర్వాత ధ్రువుడిని దగ్గరికి రానివ్వలేదు. So Suruchi told very clearly, Dhruv, if you want to sit in your father lap, then you have to be my son. సురుచి చాలా స్పష్టంగా చెప్తుంది, ధ్రువ నువ్వు నీ తండ్రి ఒడిలో కూర్చోవాలి అనుకుంటే అప్పుడు నువ్వు నా కుమారుడిగా పుట్టాలి. Dhruv was really hurt. ధ్రువుడు చాలా గాయపడ్డాడు. That means I have to die and again take birth in her as her son. దాని అర్థం అంటే నేను మళ్ళీ చనిపోయి ఆవిడ తాలూకా ఆవిడ కుమారుడిగా మళ్ళీ జన్మించాలా?
We know he went to his mother. మనకి తెలుసు ఆయన తల్లి దగ్గరికి వెళ్ళాడు. Mother, who can give justice? అయితే అమ్మ ఎవరు న్యాయం చేయగలరు? One day I want to have a kingdom bigger than my father. నా తండ్రి కంటే ఒక పెద్ద రాజ్యాన్ని ఒక రోజు నేను సంపాదించాలి. I want to show my stepmother that I am also something. అయితే నేను కూడా గొప్పవాడిని అని చెప్పి నా సవతి తల్లికి నేను చూపించాలి. So Suniti says only Lord Vishnu can help you. Krishna can help. సునీతి చెప్పింది కేవలం విష్ణు భగవానుడు మాత్రమే నీకు సహాయం చేయగలడు. So we should take this as a lead that in this world ultimately on Lord can help us. Nobody else can. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఈ ప్రపంచంలో కేవలం భగవంతుడు మాత్రమే మనకు సహాయం చేయగలరు, ఇంకెవరూ సహాయం చేయలేరు. And we see how Dhruv took it very seriously. మనకి తెలుసు ధ్రువుడు ఏ విధంగా దీనిని గంభీరంగా తీసుకున్నాడు. Because his mother told only Lord Krishna can help you, nobody else can help. ఆయన తల్లి చెప్పింది కేవలం కృష్ణుడు మాత్రమే నీకు సహాయం చేయగలడు, ఇంకెవరు నీకు సహాయం చేయలేరు. Where is Krishna? Krishna is there in Vrindavan. కృష్ణుడు ఎక్కడున్నాడు? కృష్ణుడు బృందావనంలో ఉన్నాడు. So here it says that Srimad Bhagavatam is telling that Dhruv went to Madhuban. అయితే ఇక్కడ శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది ధ్రువుడు మధువనానికి వెళ్ళాడు. And Srimad and then on the way Narada Muni met him. మార్గ మధ్యంలో నారదుని ఆయన్ని కలిశాడు. Narada said, Dhruv, why you are small boy? This is time for playing. Why you take those things seriously? నారదుని చెప్పాడు, ధ్రువ నువ్వు చాలా చిన్నవాడి మీద ఆడుకునే వయసు, నువ్వెందుకు ఆ మాటల్ని ఎంత గంభీరంగా తీసుకుంటున్నావు? And this spirituality is not your subject. You are too small. ఈ ఆధ్యాత్మికత అనేది నీకు సంబంధించిన విషయం కాదు, నువ్వు చాలా చిన్నవాడివి. But Dhruv was determined. అని ధ్రువుడు దృఢ నిశ్చయాన్ని కలిగి ఉన్నాడు. So what we see, because of determination, he left. అయితే మనం ఏం చూస్తున్నాము అంటే దృఢ నిశ్చయం వలన ఆయన ఇంటిని విడిచిపెట్టాడు. In this world, everything is like that. ఈ ప్రపంచంలో ప్రతిదీ ఆ విధంగానే ఉంటుంది. If we are serious, we get it either a business or service or education or spirituality. We have to be very serious, determined. Tibrena bhakti yoga now. We have to be very focused. Tibra bhakti. అయితే ఈ ప్రపంచంలో వ్యాపారమైన, ఉద్యోగమైన, సేవ అయినా ఇంకా సేవ అయినా ఏదైనా సరే దృఢ నిశ్చయంతోనే సాధ్యమవుతుంది. తీవ్రైన భక్తి యోగేనా అని చెప్పారు. And Sukadev Maharaj explaining this, that Kayena Manasa Vacha Manobhegatatam Manigatam. By everything, mind, body, words, we should be fixed on the service of the Lord. అయితే సుఖదేవ మహారాజ్ చెప్తున్నారు, మన తాలూకు శరీరం ద్వారా, మన తాలూకు మనస్సు ద్వారా, మన తాలూకు మాటల ద్వారా భగవంతుని సేవలో స్థిరంగా ఉండాలి అని. That shows that those who are determined devotee, they achieve the goal. Whereas if we are not determined, we cannot get it. Or maybe the process is longer. దాని అర్థం ఏమిటంటే ఎవరైతే దృఢ నిశ్చయం కలిగిన భక్తులు ఉంటారో వారి లక్ష్యాన్ని ఛేదించగలరు. అయితే మిగతా వారికి ఆ తాలూకు పద్ధతి అనేది చాలా దీర్ఘకాలం పడుతుంది. Like those who are businessmen, they don't bother about day or night. They work very hard to achieve their goal. ఉదాహరణకి ఎవరైతే వ్యాపారవేత్తలు ఉంటారో వారు పగల రాత్రి అని పట్టించుకోకుండా వారి తాలూకు లక్ష్య సాధన కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటారు. And similarly, saintly person, they are also determined. That's why Krishna says, for yogis, day is night, night is day. Even night for them is like a Nisha, Tasha Jagrati Sanjami. So when whole world sleeps, at that time the saintly person, ascetic, they wake up and they pray to the Lord. అదేవిధంగా కృష్ణుడు చెప్తున్నారు, సాధు పురుషులకు కూడా ఆ విధంగానే ఉంటుంది. వారికి పగలు రాత్రిగా ఉంటుంది, రాత్రి పగలుగా ఉంటుంది. ఎవరైతే సాధు పురుషుల్లో వారు మొత్తం ప్రపంచం అంతా పడుకున్నప్పుడు వారు మేల్కొని ఉంటారు. Srila Prabhupada, when he was in Radha Damodar temple, at night he used to broom Radha Damodar temple outside. Those days not many were going.
and pray to uh, Rup Sanatan to give some blessings, Radha Damodar give some blessings, so that he can go and preach Krishna Bhakti. శ్రీల ప్రభుపాదుల వారు రాధా దామోదర్ మందిరంలో ఉన్నప్పుడు అందరూ పడుకుండిపోయిన తర్వాత రాత్రి సమయంలో ఆయన మందిరంలోను మందిరం బయట ఆయన చీపురు పెట్టి తుడుస్తూ ఆయన రూప్ సనాతనులకు ప్రార్థించేవారు, దయచేసి నాకు ఆశీర్వాదం ఇవ్వండి, నేను చక్కగా ప్రచారం చేయగలిగే విధంగా అని. And one Babaji, he has seen it. అయితే ఒక బాబాజీ దాన్ని చూశారు. But Srila Prabhupada also told that I used to pray Sada Goswami to give me some strength. శ్రీల ప్రభుపాద Gaunitai to give me some strength. శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్పేవారు, ప్రతిరోజు షడ్గోస్వాములకి గౌరనితాయులకి నాకు శక్తిని ప్రసాదించమని ప్రార్థించేవాడిని అని. So when somebody is serious, he get right kind of guru also. ఎవరైతే గంభీరంగా తీసుకుంటారో వారికి సరైన గురువు లభిస్తారు. We see initially his mother told, Suniti told that only Lord can help you. Later on, Narada Muni on his own he came. అయితే మనం చూసాము, మొదట్లో ఆయన తల్లి అయిన సునీతి చెప్పింది కేవలం భగవంతుడికి మాత్రమే నీకు సహాయం చేయగలడని. ఆ తర్వాత నారద ముని ఆయన దగ్గరికి వచ్చారు. And Dhruva Maharaj was determined by seeing the determination of Dhruva Maharaj. Narada Muni says, okay, Dhruva, you go. And he told to be determined, and he gave the mantra to chant. అయితే ఎప్పుడైతే ధ్రువుడు మాత్రం దృఢ నిశ్చయాన్ని కలిగి ఉన్నాడు, ధ్రువుడి తాలూకా దృఢ నిశ్చయాన్ని చూసి నారదముని ఆయనకి జపం చేయడానికి మంత్రాన్ని ఇచ్చారు. So we should, when we take spiritual life serious, then we should be determined till we achieve our goal. అందువలన ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జీవితాన్ని మనం తీసుకుంటామో అప్పుడు మన లక్ష్యాన్ని సాధించేంత వరకు దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి. And Dhruva Maharaj start sitting there. Where is Madhuban? Where he went. అయితే ధ్రువ మహారాజు ఈ మధువన్లో అక్కడ ఆయన తనకు తపస్సుని ప్రారంభించారు. Sukadeva Maharaj is telling in Bhagavatam that Nityadahare, that Lord stays in Vrindavan Dham, Brajadham, always, he never goes out of it. సుఖదేవ్ మహారాజ్ శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు, భగవంతుడు నిరంతరం బృందావనంలోనే నివాసం ఉంటారు, ఆయన ఎప్పుడు అది విడిచిపెట్టి వెళ్ళరు. So those who are devotee, they can see saintly person. Those who are not purified, they cannot see. ఎవరైతే భక్తులు, ఎవరైతే సాధు పురుషులో వారు భగవంతుని దర్శించగలరు, ఎవరైతే అభక్తులో వారు భగవంతుని దర్శించలేరు. But at least even if somebody is a medium devotee, he can feel the presence of spirituality there, presence of Lord. కానీ ఎవరైనా కనీసం మధ్యమ భక్తుడైనా సరే భగవంతుని తాలూకా ఉనికిని అక్కడ గమనించగలడు. So when somebody goes there and see lot of spiritual potential energy, immediately he feels charged, he or she feels charged by that spiritual atmosphere. ఎవరైనా అక్కడికి వెళ్ళినట్లయితే వెంటనే ఎంతో ఆధ్యాత్మిక శక్తితో వారు శక్తివంతులు అవుతారు. We have seen many people, like ISKCON is inspiring many families all over the world. Otherwise they were not devotee, but after coming in contact with ISKCON devotees, they are going to Mayapur, Navadvip, they are going to Vrindavan, and gradually they mix, because though they are from totally different background, they become very good devotee of Lord Krishna. మనం చూస్తున్నాము, ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ఎంతో మంది కుటుంబీకులకి భక్తి తీసుకోమని చెప్పి ప్రోత్సహిస్తుంది. వారు మామూలుగా అసలు భక్తులే కాదు, కానీ వారికి ఇస్కాన్ ప్రోత్సాహం వలన మాయాపూర్, నవద్వీప్, బృందావనం వంటి ధామాలకి వెళ్ళి మెల్లమెల్లగా వారు మంచి భక్తులుగా మారుతున్నారు. వారు ఈ కర్మీ సంబంధిత కుటుంబం నుండి వచ్చినా సరే. So here is very nicely selling ఇక్కడ ఏం చక్కగా చెప్తున్నారు that Dhruva Maharaj took bath in Jamuna river and he arrived in Madhuban. ధ్రువ మహారాజ్ After taking a bath, he started fasting. ధ్రువ మహారాజ్ యమునా నదిలో స్నానం ఆచరించి ఈ తాలూకా మధువన్కి వచ్చిన తర్వాత ఆయన ఉపవాసాన్ని ప్రారంభించారు.
And he says, with determination, he is approaching with determination. అయితే ఇక్కడ చెప్పబడింది ఆయన దృఢ నిశ్చయంతో ఆయన సాధనలు ప్రారంభించారు. But we are small devotees. Sometimes we are determined, sometimes we are not determined. కానీ చిన్న భక్తులమైన మనము కొన్నిసార్లు దృఢ నిశ్చయాన్ని కలిగి ఉంటాము, కొన్నిసార్లు కలిగి ఉండము. But Srila Prabhupada wanted all the devotees should be determined. కానీ And he said, let us go back to Godhead in this life only. కానీ శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు, అందరు భక్తులు కూడా మనం ఈ జన్మలోనే భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలని దృఢ నిశ్చయాన్ని కలిగి ఉంటారు. Because what is the guarantee? Let's say we get birth. What is the guarantee we will be born as a devotee? ఎందుకు అంటే మనం తర్వాత జన్మ తీసుకున్నా సరే భక్తులుగా జన్మిస్తామని హామీ ఏముంది? Or suppose if we have propensity again, even if we get a good birth, if we have again propensity to enjoy, then it will be a problem. అయితే మనకి మంచి జన్మ లభించినా సరే ఇంకా ఇతరులకు భోగవనాలని అనుభవించాలని ప్రవృత్తి కలిగి ఉంటే అది చాలా ప్రమాదకరమైనది. So, as a devotee, listen this carefully. As a devotee, we should pray to the Lord that we should be, if we have to take birth, we should be born in the family of a devotee, and we should not forget the Lord. అందువలన మనం భక్తులమైతే మనం భగవంతునికి ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. మళ్ళా మనం జన్మ తీసుకోవాల్సి వచ్చినా సరే మనము భక్తుల కుటుంబంలోనే జన్మించాలి, భగవంతుని ఎప్పుడు మర్చిపోకూడదు అని. See, if we born in the family of a devotee, still there is a chance of not becoming devotee. మనం Sometimes devotee children are not devotee. So let us pray that in case we don't achieve, at least we take birth in devotee's family, and we should not forget the Lord. We should continue our devotional service. అందువలన భక్తుల కుటుంబంలో జన్మించినా సరే భక్తి చేస్తామని ఎటువంటి హామీ అనేది లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము భక్తుల తాలూకు పిల్లలు కూడా భక్తిని చేయరు. అందువలన మనము ఈ జన్మలో దాన్ని సాధించలేకపోయినా సరే కనీసం మనకు భగవంతుడిని నేను భక్తుల కుటుంబంలో జన్మించాలి, నేను ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్పి ప్రార్థించాలి. So Bhaktivinoda Thakur, he thought very carefully. He wrote down in a very beautiful poetry, I think Alai Singh, Kita Janma Hayu Jathat Vahadas Bahur Mukha Brahma Janmena Yas. That even I have to take a birth as a small insect, I should take birth in the family of a devotee, and I should not be what you call towards Maya. I should be a devotee of the Lord. Wherever I am, even if I am born in the insect. భక్తి వినోద్ ఠాకూర్ వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ తాలూకా భజనని రాశారు. నేను ఒక కీటకంగా జన్మించాల్సి వచ్చినా పర్వాలేదు, కానీ ఒక భక్తుల కుటుంబంలో జన్మించేటట్టు చేయండి, కానీ నాకు ఎంత గొప్ప జన్మ లభించినా సరే అభక్తునిగా ఉండకూడదు అని చెప్పి ప్రార్థించాను. And I should not be attracted towards the materialism. ఈ భౌతికత్వం పట్ల నాకు ఆకర్షణ కలగకూడదు. So along with the birth in devotee's family, this should be also a desire. అయితే భక్తుల కుటుంబంలో జన్మించడమే కాకుండా మనకి భగవంతుని గురించి కోరిక కూడా ఉండాలి. So Dhruva Maharaj start fasting, and he used to eat only little water and fruits. ధ్రువ మహారాజు ఉపవాసాన్ని ప్రారంభించారు. మొదట్లో ఆయన కేవలం నీటిని ఫలాలను మాత్రమే తీసుకునేవారు. The first month he was doing that much. మొదటి నెల ఆయన కేవలం అదే తీసుకున్నారు. I think for us it's also possible. అయితే ఇది మనకు కూడా సాధ్యం అవ్వచ్చు. Second month, Dhruva Maharaj ate only one time in 6 days. అయితే రెండవ నెలలో ధ్రువ మహారాజ్ కేవలం 6 రోజుల్లో ఒకసారి ఆహారం తీసుకునేవారు. One in 6 days, is it possible? అయితే 6 రోజుల్లో ఒకసారి అది సాధ్యము. That too, he used to eat dry grass and leaves. అది కూడా ఏం తినేవారు? ఆయన ఎండిపోయిన గడ్డిని, ఎండిపోయిన ఆకులని తినేవారు. So how many can live like that? వీళ్ళు ఎంతమంది ఆ విధంగా జీవించగలరు? Is it possible? అది సాధ్యమా? For us it's not possible. మనకు అది సాధ్యం కాదు. One time I was young, just hardly 21 years old. I went to Haridwar. అయితే ఒకసారి నేను ఎప్పుడైతే యవ్వనంలో 21 సంవత్సరాల వయసులో ఉన్నానో అప్పుడు హరిద్వార్కి వెళ్ళాను.
and there was small handwriting in the gate that the Swamiji, Akhanda, such and such, 108, he doesn't drink even water. అయితే అక్కడ ఆ గేట్ బయట ఒకటి రాయబడింది, ఫలానా ఫలానా స్వామీజీ ఆయన కనీసం నీరు కూడా తాగరు అని చెప్పి. So I was young. I had one assistant. We were surprised how somebody can remain without even water. అయితే నేను అప్పుడు యవ్వనంలో ఉన్నాను, నాతో ఒక సహాయకుడు కూడా ఉన్నాడు. మేము ఆశ్చర్యపోయాము, నీరు కూడా తాగకుండా ఎవరు ఏ విధంగా ఉండగలరు ఎవరైనా అని. So can you tell anybody without water, is it possible? Maybe some rare cases there are yogis, they can do it. అయితే మీలో ఎవరైనా చెప్పగలరా నీరు లేకుండా జీవించడం సాధ్యం అని చెప్పి? అయితే అరుదుగా ఎవరో యోగులు ఆ విధంగా ఉండవచ్చు. One of his disciples says not only water, he doesn't eat any fruits also. No food, no other food, no fruits, no rice, no chapati, no sabji, nothing. అయితే ఆయన తనకు ఒకానొక శిష్యుడు చెప్పాడు, కేవలం నీరే కాదు, ఆయన ఫలాలను గాని, లేదంటే కాయగూరలను గాని, లేదంటే ఈ తన కూరలను గాని దేనిని తీసుకోరు. So I said, I want to have darshan. I want to touch his feet, take the blessings. నేను చెప్పాను, అయితే నేను ఆయన దర్శనం చేసుకొని ఆయన తనకు పాదాలను తాకి ఆయన ఆశీర్వాదం పొందాలి అని. So Swamiji was busy, was talking to someone. స్వామీజీ ఆయన ఇంకెవరితో తీరిక లేకుండా మాట్లాడుతున్నారు. But because we are in saffron cloth, they allow us to have a darshan and pay obeisances. కానీ మేము కాషాయ వస్త్రాల్లో ఉన్నాం కాబట్టి ఆయన మమ్మల్ని అనుమతించారు ఆయనకి దర్శనం చేసుకొని ఆయనకి పాదాభివందనం చేయడానికి. It was in Haridwar. అది హరిద్వార్ లో జరిగింది. So outside one shop, I asked again, is it true this Swamiji doesn't eat anything? బయట స్వామీజీని మళ్ళీ నేను అడిగాను, ఈ స్వామీజీ ఏమి తినరన్న మాట నిజమేనా అని. बोले देखो सुबह सुबह 2 लीटर दूध पी लेता है तो अब क्या खाएगा प्रभु? చెప్పాడు, ఉదయాన్నే 2 లీటర్లు పాలు తాగిస్తే ఇంకేం తింటారు. तो बोला 2 लीटर दूध ही पीता है, शाम को 1 लीटर दूध पीता है, 3 लीटर दूध पीता है, और क्या चाहिए? అయితే ఆయన చెప్పారు, ఉదయం 2 లీటర్లు పాలు తాగుతారు, సాయంత్రం 1 లీటర్ పాలు తాగుతారు, ఇంకేం కావాలి. बोले ये बात सच है, दूध के साथ पानी नहीं मिलाता. It is true they don't mix water with the milk. అయితే దాంతో నీరు కూడా కలపరా పాలు. So what they say, that is true. అయితే అది అప్పుడు నిజమే అవుతుంది. What the shopkeeper said, that's also true. అయితే ఇంకొక దుకాణదారు చెప్తున్నాడు, అది కూడా నిజమే. So now Dhruva Maharaj, he tried to control his breathing system in the fourth month. అయితే ధ్రువ మహారాజు ఈ 4వ నెలలో ఆయన ద్వారా శ్వాసను నియంత్రించడానికి ప్రయత్నించారు. Many Muni rishis, they don't. It's not that many they don't. They can sustain. They practice. They sustain in just what the air only. అయితే చాలా మంది మునులు ఆ విధంగా సాధన చేస్తూ ఉంటారు, కేవలం గాలి మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. In the 5th month, 4th month, he did like that. 5th month, he was standing in one leg and not breathing and motionless. అయితే ఆయన 4 నెలలు ఆ విధంగా చేసిన తర్వాత 5వ నెలలో ఆయన ఈ తాలూకా ఒంటి కాలు మీద నిల్చొని ఆయన శ్వాసను నియంత్రించారు. And he was just meditating on the Lord. ఆయన కేవలం భగవంతుడి పట్ల ధ్యానిస్తున్నారు. Actually, whenever we have program in here, especially Janmashtami day, whenever we say today is fasting, that day I see maximum devotees, they go and eat there. అయితే మనం చూస్తుంటాం, మనకి ఎప్పుడైనా కార్యక్రమం ఉంటే, ముఖ్యంగా జన్మాష్టమి రోజులో ఎప్పుడైనా మనం ఉపవాసం ఉంది అంటే ఆ రోజే మనం ఎక్కువ మంది భక్తుల్ని అక్కడ ప్రసాదం తీసుకోవడం చూస్తూ ఉంటాం. Because on that day they feel more hungry than other day. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఎక్కువ ఆకలేస్తుంది మిగతా రోజుల కంటే. Sometimes it is possible. For the but Srila Prabhupada says, because in Kali Yuga not many can fast, and we are preaching mass people, so better we should not make people to fast. ఇది శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్పారు. అయితే మనం ఈ తాలూకా జనాలందరికీ మనం ప్రచారం చేస్తున్నాం కాబట్టి కొన్నిసార్లు ఉపవాసం చేయడం సాధ్యం కాదు అని చెప్పేవారు. So Dhruva Maharaj, in the 6th month, he was such a powerful and control the Lord, and the whole world is trembling.
అయితే ధ్రువ మహారాజ్ ఆయన ఎంత శక్తివంతమైన వారంటే 6 నెలలు ఆయన తాలూకు శ్వాసను నియంత్రిస్తుంటే ఈ తాలూకు విశ్వం అంతా కూడా కంపించిపోయింది. He was become so powerful. ఆయన ఎంతో శక్తివంతంగా తయారయ్యాడు. Like a lord, he could push the world in his toes. అయితే ఆయన తాలూకా కాలి బటన వేలుతో ఆయన ఈ తాలూకా భూమిని నొక్కారు. Like an elephant can push small boat. ఏ విధంగా అయితే ఒక ఏనుగు ఒక చిన్న పడవని తోస్తుందో See the power of austerity, spirituality. చూడండి తపస్సు తాలూకా ఆధ్యాత్మిక తాలూకా శక్తి ఏ విధంగా ఉందో. So when Lord Vishnu saw what is happening, then he realized this small boy is doing all this austerity. విష్ణు భగవానుడు ఏం జరుగుతుందో చూసినప్పుడు ఆయనకు అర్థమైంది ఈ చిన్న పిల్లవాడు తపశ్చర్యను ఆచరిస్తున్నాడు అని. The whole world was feeling suffocated. ప్రపంచం అంతా కూడా అది ఈ తాలూకు గాలి లేక ఒక్కబోతుకు గురైంది. Somehow the yogi can control the whole system. అయితే యోగి అనేవాడు ఈ మొత్తం వ్యవస్థనే నియంత్రించగలడు. So ultimately whole world was in danger. అయితే చివరికి ఈ తాలూకు ప్రపంచం అంతా కూడా ప్రభావితమైంది. Then Supreme Personality of Godhead appeared. Dhruva, what you want? అప్పుడు సాక్షాత్ దేవాది దేవుడు ఆవిర్భవించి అడిగారు, ధ్రువ నీకేం కావాలి? And Dhruva prayed to the Lord. Small child, he kissed lotus feet of the Lord. అయితే ధ్రువుడు చాలా చిన్న పిల్లవాడు, ఆయన భగవంతుని తాలూకు పాద పద్మాలకు ముద్దాడాడు. So like that, every devotee we should have by heart all the spiritual stories of Bhagavatam page to page. అందువలన ప్రతి భక్తుడు కూడా ఈ తాలూకు శ్రీమద్ భాగవతంలోని కథలని ప్రార్థనలన్నింటినీ కూడా కంఠస్థం చేసుకోవాలి. It is difficult to be devotee like Dhruva Maharaj, but we can go to Dhruvatira where Dhruva Maharaj did tapasya. We can take blessings of Dhruva Maharaj. అయితే ధ్రువ మహారాజు వంటి భక్తులుగా మారడం కష్టము, కానీ ధ్రువ మహారాజు ఎక్కడైతే తపశ్చర్యను ఆచరించారో ఆ ధ్రువతిలకెళ్ళి అక్కడ మనం ఆశీర్వాదం తీసుకోవాలి. Pada was very repentant. He welcomed everybody. Welcome. కానీ ధ్రువ మహారాజ్ తిరిగి వచ్చేసరికి ఆయన తన కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యంగా ఉత్తానపాదుడు పశ్చాత్తాపడి ఆయన స్వాగతించారు. In Kajinwadar, he went to jungle and all the Jakshas, they killed him. అయితే ఆయన తాలూకా సవతి కుమారుడు అడవికి వెళ్తే అక్కడ యక్ష రాక్షసులు ఆయన సంహరించారు. And Dhruva Maharaj became king. He wanted to take revenge of all the Jakshas. ధ్రువ మహారాజ్ రాజు అయ్యాడు. ఆయన ఈ యక్ష రాక్షసుల పట్ల ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. And ultimately, at the end, when Dhruva Maharaj was going back to Godhead, he asked the Vishnu, where is my mother? అయితే చివరిగా ధ్రువ మహారాజ్ భగవద్ధామానికి తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన విష్ణుదూతలకు అడిగారు, నా తల్లి ఎక్కడ ఉంది అని. He said, don't worry, your mother is also going in another plane. అయితే వారు చెప్పారు, చింతించవద్దు, మీ అమ్మగారు కూడా ఇంకొక విమానంలో వైకుంఠానికి వెళ్తున్నారు. Somebody is a devotee, he can deliver his family, but otherwise, how he can deliver? ఎవరైతే భక్తుడు వారి తన కుటుంబానికి కూడా ఆయన విమోచన కల్పించగలరు, లేదంటే ఏ విధంగా విమోచన కల్పించగలరు? Like Srila Prabhupada give example, a good swimmer can rescue others. But if you are himself not good swimmer, how he can rescue others? శ్రీల ప్రభుపాదుల వరకు చక్కని ఉదాహరణ ఇచ్చేవారు, ఎవరైతే మంచి ఈతగాడో అటువంటి వాడు ఎవరినైనా కాపాడగలడు, కానీ నీకే ఈత రాకపోతే నువ్వు ఎవరినైనా ఏ విధంగా కాపాడుతావు? So we should be good devotee, then we can help others. మనం మంచి భక్తులుగా అవ్వాలి, అప్పుడు మనం మిగతా వారికి సహాయపడగలం. In Kali Yuga, it is not possible for us to practice the way Dhruva Maharaj did it. కలియుగంలో ధ్రువ మహారాజ్ ఏ విధంగా అయితే సాధన చేశాడో ఆ విధంగా సాధన చేయడం సాధ్యం కాదు. Chaitanya Mahaprabhu told also to eat nicely. Chaitanya Mahaprabhu also told not to eat too much. చైతన్య మహాప్రభు వారు చెప్పారు చక్కగా ఆరగించమని, అదే చైతన్య మహాప్రభు వారు ఎక్కువ తినకూడదని కూడా చెప్పారు. It's up to you what you want to take. అయితే ఇది ఏది మీరు తీసుకుంటారనేది మీ మీద ఆధారపడి. In higher spirituality, one should eat less. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉంటారో అటువంటి వారు తక్కువ ఆరగించాలి. When Raghunath Das Goswami, he was from very wealthy family. రఘునాథ్ దాస్ Adi Saptagram, and their
They used to give those days a lot of tax to the Muslim government, his parents. But such from a wealthy family, when he left home, he came to Puri and he wanted some instruction from Chaitanya Mahaprabhu. అయితే రఘునాథ్ దాస్ గోస్వామి వారు ఆది సప్తగ్రామంలో చాలా ధనిక కుటుంబానికి చెందిన వారు, వారి గల కుమారుడు. వారు ఆ రోజుల్లోనే ఆ ముస్లిం ప్రభుత్వానికి ఎంతో పన్నులు చెల్లించేవారు. అటువంటి ఆయన అన్నింటినీ విడిచిపెట్టి పూరిలో చైతన్య మహాప్రభు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నుండి ఏదో ఉపదేశం కావాలని కోరుకున్నారు. Well, Chaitanya Mahaprabhu told that you stay with Sarup Damodar, you practice devotional life. చైతన్య మహాప్రభు వారు చెప్పారు, నువ్వు స్వరూప్ దామోదర్ తో ఉండి భక్తి యొక్క సాధన చేయమని చెప్పారు. He said, I came all the way for you, at least you speak something, tell me some word. ఆయన చెప్పారు, ఇంత దూరం నేను మీకోసం వచ్చాను, నాకు ఏదో ఒక ఉపదేశాన్ని ఇవ్వండి అని. Then he told very nicely, Bhalona khaibe ar bhalona paribe, antarete Radha Krishna sarvata sevibe. That neither you eat good food nor you wear good clothes. ఆయన చెప్పారు, మంచి ఆహారాన్ని తీసుకోవద్దు, మంచి వస్త్రాలను కూడా ధరించవద్దు అని చెప్పి. But initially it may not be possible. అయితే అది ఆరంభంలో సాధ్యం కాకపోవచ్చు. So whatever Srila Prabhupada, so whatever maximum one can do in Kali Yuga, let us do. శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు, కలియుగంలో ఎవరైతే ఏది ఎక్కువ ఏది ఎంత అయితే చేయగలరో అంత చేయాలి అని చెప్పారు. Let's everybody chant Krishna's name so that in future, in due course of time, all will go back to God. అయితే అందరూ కూడా కృష్ణ నామాన్ని జపించాలి, అప్పుడు కాలక్రమంలో అందరూ కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలరు. That is the policy of Ramanujana Swami and Chaitanya Mahaprabhu. రామానుజాచార్యులు చైతన్య మహాప్రభు వారి తాలూకు సిద్ధాంతమే అది. Ramanujacharya, what he told, that when you told this mantra, Guru gave the mantra, he said, let me shout and tell everybody. No, Guru said, you are offending. He said, even if I go to hell, at least whole world be delivered. రామానుజాచార్యుల వారికి ఎప్పుడైతే గురువు గారు మంత్రాన్ని ఇచ్చారో ఆయన వెంటనే పరిగెత్తి, నేను అందరికీ కూడా ఎడిచి మంత్రాన్ని చెప్తానంటే గురువు గారు చెప్పారు, వద్దు, నువ్వు అపరాధం చేస్తున్నావు అంటే, లేదు నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, ఈ ప్రపంచం అంతా కూడా విముక్తి కల్పించబడాలి అని చెప్పారు. Go Nitai policy. Yesterday was Nitan Paridarshi. Go Nitai policy is that in Kali Yuga people will not go back to Godhead. So Lord Krishna Balaram himself came and made a policy that irrespective of people, it doesn't matter how bad they are, let them chant Krishna's name. అయితే గౌరవనీతాయులు మొన్ననే నిత్యానంద ప్రభు వారి తాలూకు ఆవిర్భావ దినోత్సవమైంది. వారి తాలూకు ఉద్దేశం ఏమిటంటే, ఈ తాలూకు కలియుగంలో ఎవరికి కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి, వారు ఎంత పద్ధతులైనా సరే వారందరూ కూడా భగవంతుని తాలూకు నామాన్ని జపించి భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలని చెప్పి కృష్ణ బలరాములే గౌరవనీతాయులుగా వచ్చారు. Chaitanya Mahaprabhu told to Haridas Thakur, Nityananda, that let us go to every house and request, do kirtan and request that please chant Krishna's name. అయితే చైతన్య మహాప్రభు వారు హరిదాస్ ఠాకూర్ల వారికి, నిత్యానంద ప్రభు వారికి ఆదేశించారు, మీరు ప్రతి ఇంటికి వెళ్ళి వారిని అభ్యర్థించండి కృష్ణనామాన్ని జపించమని చెప్పి. So Srila Prabhupada say, wherever ISKCON center, let us chant, wherever possible, that kirtan in downtown, anywhere, let us do Harinam, Harinam. శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు, ఇస్కాన్ కేంద్రం ఎక్కడైతే ఉందో అక్కడ ఎక్కడ సాధ్యమైనా సరే నగరంలో బయట ఎప్పుడు కూడా హరినామాన్ని జపించమని కీర్తన చేయమని చెప్పారు. You go to any country, you just say I am Hare Krishna, they know Hare Krishna. At least the big cities they know. మీరు ఏ దేశానికి వెళ్ళినా సరే మేము హరే కృష్ణ వాళ్ళము అంటే వాళ్ళందరికీ తెలుసు, ముఖ్యంగా పెద్ద నగరాలు. Any big cities in the world, you just say Hare Krishna, they know Hare Krishna. ఈ ప్రపంచంలో ఉన్న ఏ గొప్ప నగరానికైనా మీరు వెళ్ళి మేము హరే కృష్ణ నుండి వచ్చాము అంటే వారికి తెలుసు. That is the blessings of Srila Prabhupada. అది శ్రీల ప్రభుపాదులు వారి తరపున. Srila Prabhupada ki. So it is a blessings of Srila Prabhupada that how he could, and we should have faith on Guru. అది శ్రీల ప్రభుపాదులు వారి తరపున ఆశీర్వాదం, మన గురువు గారి పట్ల విశ్వాసం ఉండాలి. There was one saint, his name is Dukhi Krishna. అంటే దుఃఖీ కృష్ణ అని చెప్పి ఒక సాధువు ఉండేవారు. In India, sometime, some parents, when they have no children, they put like that, we are Dukhi, so let the child name is also Dukhi. అది సాధారణంగా భారతదేశంలో కొంతమంది తల్లిదండ్రులకు వారికి
పిల్లలు లేనప్పుడు ఎవరైనా సంతానం కలిగితే వాళ్ళ అటువంటి పేర్లు పెట్టేవారు. మేము దుఃఖి, పిల్లలకు కూడా దుఃఖి అని పేరు పెడతాము అని చెప్పి. I had one relative, that family had a 7-8 daughter. అయితే నాకు ఒక మా చుట్టాలు ఒకరు ఉండేవారు. వారికి 7-8 మంది కుమార్తెలు ఉండేవారు. They didn't had, they were trying one after another, maybe one day one son will come. But they were getting one after that. The last daughter, they put the name Asrukana. Asrukana means the tears, drop of tears. అయితే వారికి ప్రయత్నిస్తున్నా అన్నారు. ఒకరి తర్వాత అయినా మగపిల్లాడు పుడతాడు అని చెప్పి. కానీ ఎప్పుడు పుట్టకపోతే ఆ తాలూకు చివరి అమ్మాయికి అసుకల అని పేరు పెట్టారు, అంటే కన్నీరు అని. So this Samananda's parents, they had no children. అయితే ఈ తాలూకా కొంతమంది తల్లిదండ్రులకి పిల్లలు లేరు. So they were praying to Lord Krishna, Vishnu, if you give one son, I'll put your name. అయితే వారు కృష్ణుడికి విష్ణుడికి ప్రార్థిస్తున్నారు, మీరు నాకు ఒక పిల్లవాడిని ప్రసాదిస్తే మేము మీ పేరు పెడతాము. The late age they got child, they put the name Dukhi Shamananda. అయితే వారికి ఈ తాలూకా వృద్ధ వయసులో ఈ తాలూకా ఒక పిల్లాడు పుడితే దుఃఖి శ్యామానంద అని పేరు పెట్టారు. So his name is Shamananda, but he's also Dukhi. ఆయన పేరు శ్యామానంద, కానీ ఆయన దుఃఖి కూడా. Later on, he inclined towards spiritual life. ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మిక జీవితం పట్ల మొగ్గు చూపారు. He went to near Navadvip. He met his guru Hidayat Chaitanya, who is disciple of Gadadhar Pandit. అయితే ఆయన నవద్వీప్ కి వెళ్లి గదాధర పండితుల తాలూకు శిష్యుడైన హృదయ చైతన్యని గురువుగా స్వీకరించారు. But those days, gurus were very pure. They were not like ordinary person. ఆ రోజు గురువులు చాలా శుద్ధ హృదయంతో ఉండేవారు. వారు సాధారణ మనుషులు వంటి వారు కాదు. Gadadhar Pandit is associate of Chaitanya Mahaprabhu. గదాధర పండితులు వారు చైతన్య మహాప్రభు వారి అనుయాయులు. And Hidayat Chaitanya, one time he was doing kirtan and he could manifest his rupam like a Chaitanya Mahaprabhu. హృదయ చైతన్య ఒకరోజు ఆయన ఈ తలక జపం చేస్తూ ఆయన తలక రూపాన్ని చైతన్య మహాప్రభు గారి రూపముగా మార్చుకోగలిగారు. So such a powerful people. అంత శక్తివంతమైన భక్తులు. One time his friend Gauridas Pandit he was not liking Hidayat Chaitanya. He had some reservation. But when he was doing kirtan, he could see Chaitanya Mahaprabhu is doing kirtan. అయితే ఒకసారి ఆయన తనకు స్నేహితుడు గౌరీదాస్ పండిట్ ఏదో రకంగా ఆయన హృదయ చైతన్య పట్ల అంత అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ ఆయన ఎప్పుడైతే కీర్తన చేస్తున్నాడో ఆయన చైతన్య మహాప్రభు వారి కీర్తన చేస్తున్నట్టుగా ఆయన చూశారు. So Hidayat Chaitanya was approached. This Dukhi Krishna, he approached Hidayat Chaitanya for Diksha. ఈ దుఃఖి కృష్ణ హృదయ చైతన్య వారి దగ్గరికి వెళ్ళారు, దీక్ష కావాలి అని చెప్పి. Hidayat Chaitanya said, I want to test you how good you are. You are good for spiritual life or not. అయితే హృదయ చైతన్య అన్నారు, నువ్వు ఆధ్యాత్మిక జీవితానికి సరిపోతావా లేదా నేను నీకు పరీక్షిస్తాను అన్నారు. And he said, take care of this Tulasi garden. You bring the water. The Ganges was a little far. So bring the water from Ganges and put it in Tulasi garden in Delhi. ఆయన చెప్పారు, ఇతను గంగానది కొంచెం దూరంగా ఉంది, అక్కడి నుండి గంగాజలం తీసుకొచ్చి ఈ తులసి తోటని సంరక్షించు అని చెప్పారు. So one day he used to tell Guruji, when you are going to give Diksha? అయితే ఆయన ఎప్పుడు అడిగేవాడు, గురువు గారు మీరు ఎప్పుడు దీక్షిస్తారు అని చెప్పి. He said, you have to wait. అయితే ఆయన చెప్పారు, నువ్వు వేచి ఉండాలి. One day he was not able to walk while you were bringing water. ఒకసారి ఆయన నీరు తీసుకొస్తున్నప్పుడు ఆయన నడవలేకపోతున్నాడు. His godbrother told, look, your health is not good. You are in the head, you have so much boil, and a lot of insects are there, and you have fever. Why not you tell your Guru Maharaj? No, Guru Maharaj told, I have to do the seva. I'm doing. అయితే ఆయన గురు సోదరుడు చెప్పాడు, చూడు నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చావు, నీ తల నిండా ఈ కురుపులు ఉన్నాయి, చిన్న చిన్న పురుగులు కూడా ఉన్నాయి, నువ్వెందుకు నీ గురువు గారి దగ్గర నేను చెప్పకూడదు అంటే అది చెప్పాను. లేదు గురు మహారాజ్ సేవ చేయమని చెప్పాను, నేను సేవ చేయాలి. And
Hidayat Chaitanya was upset because he was not able to walk and bringing water. Hidayat Chaitanya thought, the Guru thought that this person is making all sorts of drama. Why is not bringing the water? అయితే విజయ చైతన్య అనుకున్నారు, ఇతను నీరు కూడా తీసుకురావడం లేదు, నాకు తెలిసి నాటకాలు ఆడుతున్నాడు అని చెప్పి అనుకున్నారు. Somebody informed, he didn't say, that actually he is sick and he's having boil in his head. కానీ ఎవరో చెప్పారు కానీ ఆయన చెప్పలేదు. ఆయనకి ఒంట్లో బాగాలేదు, ఆయన తల నిండా కురుపులు ఉన్నాయి అని చెప్పి. So when Guru came and saw, he was really upset. He said, Dukhi Krishna, why you have not told me? I would have make some other alternative. ఎప్పుడైతే గురువు గారు చూసారో ఆయన చాలా బాధపడ్డారు. దుఃఖి కృష్ణ, నువ్వెందుకు చెప్పలేదు, నాకు చెప్పుంటే నేను వేరే ఏర్పాటు చేసేవాడిని కదా అని. If we will give all sorts of excuses, కానీ even boil or no boil will say so many things. మనకు కానీ సేవిస్తే మనం ఎన్నో రకాల సాకులు చెప్తుంటాం, మన గురువులు ఉన్నా లేకపోయినా చాలా ఉన్నాయని చెప్తూ ఉంటాం. So like sometime if there's somebody gets seva in the morning, he'll say, evening I will not come because in the morning I was there. అయితే ఉదాహరణకి ఎవరికైనా ఉదయం సేవ ఉందంటే వారు చెప్తారు, సాయంత్రం నేను మర్రాను, ఉదయం నేను సేవ చేశాను అని చెప్తారు. So some of them, they are very limited. They want to do limited seva. అందులో కొంతమంది కేవలం పరిమితమైన సేవ చేయాలనుకుంటారు. If somebody serve little, he get little blessings. If somebody little too much service, he get too much blessings. If somebody lot of service, he get lot of blessings. ఎవరైతే తక్కువ సేవ చేస్తారో వారికి తక్కువ ఆశీర్వాదం లభిస్తుంది, ఎవరైతే ఎక్కువ సేవ చేస్తారో వారికి ఎక్కువ ఆశీర్వాదం లభిస్తుంది, ఎవరైతే చాలా ఎక్కువ సేవ చేస్తారో వారికి చాలా ఎక్కువ ఆశీర్వాదం లభిస్తుంది. If somebody gives total life and surrender, then Krishna accepts it. ఎవరైనా వారి మొత్తం జీవితాన్ని ఇచ్చేసి శరణాగతం తీసుకుంటే కృష్ణుడు వారిని తనకి సంరక్షణ చేసుకుంటాడు. But Krishna takes test. కానీ కృష్ణుడు పరీక్షిస్తాడు. You don't know Srila Prabhupada's struggle after leaving home. He struggled for many years. మీకు తెలియదు శ్రీల ప్రభుపాదుల వారి దానికి సంఘర్షణ ఆయన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఎంతో సంఘర్షణకు గురయ్యారు. Vrindavan Prabhu, the son of Srila Prabhupada, told that actually from 52 onwards, Srila Prabhupada away from the house. అయితే శ్రీల ప్రభుపాదుల వారి కుమారుడు 1952 onwards. శ్రీల ప్రభుపాదుల వారి కుమారుడైన బృందావన్ ప్రభు చెప్పారు, 1952వ సంవత్సరం నుండి శ్రీల ప్రభుపాదుల వారి ఇంటికి బయట ఉన్నారు అని చెప్పి. And things were not going very well. అప్పుడు పరిస్థితులు అంత చక్కగా లేవు. It was like a banprastha. ఆయన వానప్రస్థ జీవితాన్ని So గడుపుతారు. that means the old days from 52 to 1965, just in this period, he was like a vagabond going here and there. అయితే ఈ తనకి 52 నుండి 65 అంటే ఈ 13 సంవత్సరాలు కూడా ఆయన ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉండేవారు. And Srila Prabhupada also told that I was like a vagabond. అయితే శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్పేవారు, నేను ఆ విధంగా ఉండేవాడిని అని చెప్పి. So we see Srila Prabhupada's success, we don't know how Srila Prabhupada has struggled. శ్రీల ప్రభుపాదుల వారి విజయాన్ని మనం చూస్తున్నాం, ఆయన తలక సంఘర్షణ మనం చూడలేదు. Lord doesn't give anything without testing. భగవంతుడు ఏది కూడా పరీక్షించకుండా ఇవ్వడు. Dhruva Maharaj gave the test in 6 months, but we are not ready to give the test. ధ్రువ మహారాజ్ 6 నెలల్లోనే పరీక్షను ఇచ్చాడు, కానీ మనం పరీక్షను తీసుకోవడానికి తయారుగా లేము. For your information, here I struggle all my life. Last 45 years, struggle, like lot of struggling. It's like you give test to Krishna. అయితే నేను నా జీవితంలో ఈ 40 సంవత్సరాలు ఎంతో సంఘర్షానికి గురయ్యాను, కృష్ణుడికి ఎన్నో పరీక్షలు ఇచ్చాను. Lord take too much test, not many can overcome that test. భగవంతుడు ఎన్నో పరీక్షలు ఇస్తారు, అందరూ ఆ పరీక్షల్ని అధిగమించలేరు. Still a lot of things goes this way, that way. You have to tolerate and come up. It is difficult. It's not that easy. అయితే అయినా సరే అటు ఇటు జరుగుతూ ఉంటాయి, మనము భరించి పైకి రావాలి, అదంత సులువు కాదు. And especially doing something spiritually and materially, like building big temple, it's a tough job. ముఖ్యంగా ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఏదైనా గొప్పగా చేయడం అంటే ముఖ్యంగా పెద్ద మందిరాన్ని నిర్మించడం అనేది One is the spiritual life, another is that doing something spiritual such a big way. అయితే ఒకటి ఆధ్యాత్మిక జీవితం, రెండోది ఇంకొకటి ఆధ్యాత్మిక ఇంత గొప్ప ఏదో గొప్ప కార్యాన్ని తలపెట్టడం. So we have to give the test, otherwise it's not possible. అందువలన మనం పరీక్షను ఎదుర్కోవాలి, లేదంటే సాధ్యం కాదు. So same Dukhi Krishna, he got Diksha as a Samanand. అయితే అదే దుఃఖీ కృష్ణ దీక్షను పొందారు. Samananda Prabhu, after some time,
he from Navadvip he went to Vrindavan Dham. అదే శ్యామానంద ప్రభు ఆ తర్వాత నవద్వీప్ నుండి బృందావన ధామానికి వెళ్ళారు. And Vrindavan Dham he was serving nicely under Jiva Goswami Pad. బృందావన ధామంలో ఆయన జీవ గోస్వామి వారి తాలూకు సంరక్షణలో చక్కగా సేవ చేస్తున్నారు. So such a great devotee, one day he saw, some says temple, some says some kunj, one beautiful golden ankle bill. అయితే ఆయన ఎంత గొప్ప భక్తులు అంటే ఒక రోజు కొంతమంది ఆ తాలూకా గుడిలో అని చెప్తారు, కొంతమంది పల్లెలో అని చెప్తారు. ఆయన అందమైన ఈ తాలూకా పట్టీలు, బంగారు పట్టీలు చూశారు. And he could understand this is not ordinary, it's from some royal family. అయితే ఆయనకు అర్థమైంది అది సాధారణమైనది కాదు, ఇదేదో రాజ కుటుంబానికి చెందినది అని. He took it and at that time another beautiful girl came in the bag. He said, have you seen this ankle bell? Here is some, yesterday night we were playing and somehow it came out. అయితే అతని దగ్గరికి ఒక అందమైన అమ్మాయి వచ్చి అడిగింది, నువ్వు ఇక్కడ ఏదైనా కాల పెట్టీలను చూసావా? మేము ఇక్కడ రాత్రి ఆడుకుంటున్నప్పుడు అది పడిపోయింది అని చెప్పి. I have, but I don't know whose belongs to. అయితే ఆయన చెప్పాడు, అవును నా దగ్గర ఉంది, కానీ అది ఎవరికి చెందిందో నాకు తెలియదు. No, it's my friend. అయితే లేదు లేదు ఇది నా స్నేహితురాలిది అని చెప్పింది. Samananda Pandit was very smart. He said, whosoever it is, I want to know whether this person who is receiving this is a correct person or not. అయితే ఇది శ్యామానంద ప్రభు చాలా తెలివైన వారు. ఆయన అన్నారు, ఇది ఎవరిదైనా కావచ్చు, కానీ అది సరైన వ్యక్తికే వెళ్తుందా లేదా నేను తెలుసుకోవాలి. So this is for which ankle or such and such ankle, left or right. So okay, whether this fits or not, we want to see other one also, whether the same. If the person can claiming the one ankle bell, that means another ankle bell is there, no? So you said you bring that ankle bell and you fit in front of me, whether that matches, then you take it. అయితే అతను చెప్పాడు, ఒక తాల కాలు పెట్టి ఇక్కడ ఉందండి, ఇంకో కాలు పెట్టి ఉండాలి, అది ఏదైతే ఒకేలా ఉంటాయి. అందువలన ఆ వ్యక్తిని నువ్వు ఇక్కడికి మీరు తీసుకొచ్చి నా కళ్ళ ముందే ఈ పట్టీని కూడా వేసి చూసి వారికి అది సరిపోయినట్లయితే అప్పుడు వారిదని నిర్ధారణ అవుతుంది. So it was Lalita who brought Radharani, and in front of Radharani, Shyamananda Pandit says, here is ankle bell, you fit in. I want to see whether it's correct or not. అయితే ముందు వచ్చిన ఆవిడ లలితాదేవి, ఆవిడ రాధారాణిని తీసుకొస్తే అప్పుడు శ్యామానంద పండితులు చెప్పారు, నా కళ్ళ ముందు ఆవిడికి తలకు పట్టీలు తొడగమని. Jiva Goswami Pad says that actually you are very fortunate that జీవ you had గోస్వామి darshan of Radharani, which belongs to Radharani. జీవ గోస్వామి పాదులు వారు చెప్పారు, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నువ్వు రాధారాణి తలకు దర్శనం చేసుకున్నావు, ఈ కాలు పట్టీలు రాధారాణికి చెందినవి అని. So this thing, those days they used to, very saintly in dream they could tell to their guru also this thing happened like that. అయితే ఆ రోజుల్లో వారు కళలో కూడా గురువు గారితో సంభాషించి చెప్పగలరు, ఈ విధంగా ఇది జరిగింది. So Gaur Nitai is very merciful and he is giving his mercy to everybody. Here also, though we are not that advanced, we are very fallen, but somehow he is giving all blessings and allowing us to serve nicely under his leadership. అయితే గౌరవనీతాలు చాలా కరుణామయులు, వారు మనకు అర్హత లేకపోయినా సరే వారి తాలూకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఇక్కడ కూడా మనకు అంత అర్హత లేకపోయినా సరే వారి తాలూకు కరుణతో మనకి ఈ సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు వారి నాయకత్వంలో. So we should be humble to take up devotion service. అందువల్ల ఈ భక్తి యొక్క సేవని చేయడంలో మనం సేవని వినయపూర్వకంగా స్వీకరించాలి. The kind of hardship Dhruva Maharaj faced, the kind of hardship Srila Prabhupada faced, the kind of hardship Prahlad faced, we are not facing that much hardship. ధ్రువ మహారాజ్ పడిన కష్టాలు, శ్రీల ప్రభుపాదుల వారు పడిన కష్టాలు, ప్రహ్లాద్ మహారాజ్ పడిన కష్టాలు, అటువంటి కష్టాలు ఏమి మనం పడటం లేదు. Bhaktivinoda Thakur, he started his bhakti preaching from zero. భక్తి వినోద్ ఠాకూర్ వారి ఆయన భక్తి ప్రచారాన్ని 0 నుండి ప్రారంభించారు. Bhakti Siddhanta Thakur started also from zero. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు కూడా 0 నుండి ప్రారంభించారు. Srila Prabhupada also started from zero. శ్రీల ప్రభుపాదుల వారు కూడా 0 నుండి ప్రారంభించారు. So we
Here you are all are established, nice all, good preaching program, nice prasadam. What? There is nothing to worry. అయితే ఇక్కడ మీరు అందరూ కూడా ఇదివరకే స్థిరపడ్డారు. ఇక్కడ మంచి మందిరం ఉంది, మంచి ప్రచార కార్యక్రమం జరుగుతుంది, మంచి ప్రసాదం లభిస్తుంది. మీరు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. We have Param Guru Srila Prabhupada, Shiksha Guru, Diksha Guru, Vaishnavas. We have nice place, we have nice prasadam. Somehow let us continue Krishna Bhakti. అయితే మనకి పరమ గురువైన శ్రీల ప్రభుపాదులు వారు ఉన్నారు, శిక్షా దీక్షా గురువులు ఉన్నారు, మన వైష్ణవులు ఉన్నాము. ఈ తలగా ఇంత చక్కని ప్రదేశం ఉంది మన ప్రచారానికి. అందువల్ల ఏదో రకంగా మన ఈ కృష్ణ భక్తిని కొనసాగించాలి. Mind may go here and there, but let us bring back. మనసు ఇటు అటు వెళ్తూ ఉండవచ్చు, కానీ మళ్ళా మనం దాన్ని తిరిగి ఇక్కడికి తీసుకుంటాం. Every day mind thinks thousands of things. ప్రతిరోజు మనసు వేల కొలది విషయాలు ఆలోచిస్తూ ఉంటుంది. But we have to tell the mind that in this life I want to do only Krishna Bhakti. కానీ మనం మన మనసుకు చెప్పాలి, ఈ జీవితంలో కేవలం నేను కృష్ణ భక్తిని మాత్రమే చేయాలనుకుంటున్నాను అని. Krishna says that higher than the mind is intelligent. అయితే కృష్ణుడు చెప్తున్నారు, మనసు కంటే ఉత్తమమైనది బుద్ధి. And intelligent is connected to consciousness. Mind is also kind of connected to consciousness, but through intelligence and the soul we should think what we'll get in this world out of all this. Nothing. At the end, zero. అందువల్ల బుద్ధి అనేది చైతన్యంతో అనుసంధానమై ఉంటుంది, ఆత్మతో అనుసంధానమై ఉంటుంది. అటువంటి బుద్ధితో మనం ఆలోచించాలి, ఈ ప్రపంచంలో మనకి ఏం లభిస్తుంది? సున్నా మాత్రమే. So since it is Lord's world, so we should be connected to the Lord. ఇది భగవంతుని ప్రపంచం కాబట్టి మనం భగవంతునితో అనుసంధానమై ఉండాలి. Srila Prabhupada used to tell very beautifully that it is Lord's world, and if we don't acknowledge Lord's potency, that means we are like a demon or we are like a thief. శ్రీల ప్రభుత్వం ఎంత చక్కగా చెప్పిన వారికి భగవంతుడికి సంబంధించిన ప్రపంచం, భగవంతుని మనం అంగీకరించకపోతే మనం రాక్షసులాగా దొంగల్లాగా ఉంటామని చెప్తున్నారు. If we pray in His shelter, one day there is a hope. ఆయన తనకు ఆశ్రయంలో మనం ప్రార్థిస్తే మనం ఒకరోజు ఆయన పొందుతామనే ఆశ అనేది ఉంటుంది. And we understand from the incidents of what happened with Daksha. He lost his head, got the goat head. We should be careful not to offend Vaishnavas. Sometimes Vaishnava looks simple, but people think simple. He is a very simple person, but simple is the sign of a sadhu. అయితే దక్షిణ వృత్తాంతంతో మనకి అర్థమైంది, ఆయన తలను కోల్పోయి మేక తలను పొందడం అనేది జరిగింది. అందువల్ల మనము జాగ్రత్తగా ఉండాలి, ఈ వైష్ణవుని అపరాధం చేయకూడదు. ఎందుకంటే వైష్ణవులు అనేవారు సరళంగా ఉంటారు కదా అని చెప్పి మనం ఏదైనా మాట అనకూడదు. ఎందుకంటే వైష్ణవుడు అంటేనే సరళమైన వాడు. Those who are worldly people, too much intelligent, their mind is also very fickle. ఎవరైతే లౌకిజంలో వారు విపరీతమైన బుద్ధిని కలిగి ఉంటుందో వారి మనస్సు కూడా చాలా చంచలంగా ఉంటుంది. You can also think deeply that those who are simple devotee, fixed in devotional service, they are the best because they don't have other things to do. They don't think also other things to do. అయితే మీరు కూడా లోతుగా ఆలోచించండి, ఎవరైతే సరళమైన భక్తులు వారు భక్తి యొక్క సేవలో స్థిరంగా నియుక్తులై ఎవరైతే ఉంటారో వారికి ఎక్కువ ఆలోచనలు అనేవి ఉండవు. ఎందుకంటే వారికి ఆలోచించడానికి ఇంకేమీ ఉండదు. And those who think too much complicated, they have too many things in the mind. ఎవరైతే సంక్లిష్టంగా ఆలోచిస్తూ ఉంటారో వారి తనకు మనసులో చాలా విషయాలు ఉంటాయి. For them it's difficult to control their mind. అటువంటి వారికి వారి మనసును నియంత్రించుకోవడం అనేది కష్టతరమైనది. But if somebody is simple, it's easy to control the mind. కానీ ఎవరైతే సరళంగా ఉంటారో వారి తన మనసును నియంత్రించుకోవడం అనేది సులువు. Yes or no? అవునా కాదు? Yes or no? అవునా కాదు? But if somebody, let's say somebody is materialistic person, very complicated, he is trying to become devotee, is it difficult? It is difficult for him. అయితే ఎవరైనా భౌతికవాది, ఎవరైతే మనసు అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుందో అటువంటి వాడు భక్తులుగా మారడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. Because all the time he'll think two ways. What is the benefit this way? There is benefit. Then he get tempted by worldly things. ఎందుకంటే ఆయన నిరంతరం దీని నుండి లాభం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. But even those who are devotee, somebody having too many minds, the mind sometimes dragged to the materialism. అయితే ఎవరైనా భక్తుడైనా సరే చాలా మనసులో చాలా విషయాలు ఉంటాయి, ఆ మనసుని కొన్నిసార్లు భౌతికత్వం అనేది ఈడ్చుకొని పోతుంది. So better to be simple devotee and just focused on Krishna Bhakti.
అందువలన సరళమైన భక్తులుగా ఉండి కేవలం కృష్ణ భక్తి పట్ల దృష్టి సారించడం అనేది ఉత్తమం. And Krishna told in Gita, Saral, simplicity is one of the quality of sadhu. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పారు, ఈ సరళత అనేది సాధువుని దాకా ఒకానొక లక్షణము అని చెప్పి. But even then there can be little problem, but at least only focus on Krishna. అయితే అప్పుడు కూడా కొంత సమస్య అనేది ఉంటుంది, కానీ మన తరపు దృష్టి ఎప్పుడు కూడా కృష్ణుని పట్ల స్థిరంగా ఉంది. An association of devotees. ఆ భక్తుల తరపు సాంగత్యంలో, like we are in the association of devotees, it's very easy to continue devotional service. ఉదాహరణకు మనం భక్తుల సాంగత్యంలో ఉన్నాము, భక్తి యొక్క సేవను కొనసాగించడం అనేది చాలా సులభమైనది. But if people they give excuse to the devotees and purposely use their intelligence to go to materialism, then it is a problem. కానీ ప్రజలు ఎవరైతే సాకులు చెప్పి కావాలని చెప్పి భౌతికత్వం వైపుకి వెళ్తుంటే అప్పుడు మాత్రం అది కష్టం. So Srila Prabhupada says Gaurita is distributing mercy and he has given concession to us. ప్రభుపాదులు వారు చెప్పేవారు, గౌరనితాయి వారి తాలూకా కరుణను పంచుతున్నారు, మనకి కొంచెం మినహాయింపులు ఇస్తున్నారు. Somehow let us take holy name as Gaurita is told. అందువల్ల ఏదో రకంగా గౌరనితాయి చెప్పిన విధంగా మనం ఈ పవిత్ర నామాన్ని తీసుకుందాం. Khaite suite naam, even if you're sleeping or eating, let us take name. మనం పడుకొని ఉన్నా తింటూను ఉన్నా సరే ఈ భగవంతుడి నామాన్ని తీసుకుంటాం. wherever we are, let us chant Krishna's name. గృహంలో ఉన్న వనంలో ఉన్న మనం ఎక్కడున్నా సరే భగవంతుడి నామాన్ని జపిద్దాం. Like some of them, maybe you are traveling, even traveling also let us chant. అయితే కొంతమంది ప్రయాణిస్తూ ఉండవచ్చు, ప్రయాణంలో కూడా భగవంతుడి నామాన్ని జపిద్దాం. If you have mala, okay. If you have no mala, still you chant. మీ దగ్గర మాల ఉంటే సరే, మాల లేకపోయినా సరే జపించండి. Or you can take a clicker, you can take a chant. లేదంటే మీరు క్లిక్కర్ తీసుకొని మీరు జపం చేయవచ్చు. So if we stick to the basic principle, then devotional service is easier. అందువలన మనము ఈ కనీస నియమ నిబంధనలకి కట్టుబడి ఉంటే అప్పుడు ఆధ్యాత్మికత అనేది సులభతరము. Thank you very much. Srila Prabhupada ki jai. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. श्रीमद् भागवतम की जय, कृष्ण चंद्र भगवान की जय, सुखदेव की महाराज की जय, वेद व्यास की जय, सरस्वती माता की जय, समवेत भक्त वृंद की जय. His Grace Samba Prabhuji ki. Today's prasadam is sponsored by Sudhakar Prabhu in the memory of his daughter Harshini. You can come and take blessings. ఈ రోజు ప్రసాదం సుధాకర్ ప్రభు వారి తనకు కుమార్తె హర్షిని తనకు జ్ఞాపకార్థం స్పాన్సర్ చేశారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 Hare Krishna 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 హరే హరే, Hare Rama Rama Rama. హరే.